Hi friends, welcome to our channel Navatara. ఈ రోజు మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్ కి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండ్ అలాగే ముందు కూడా మనకి ఈ విధంగా ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. అపార్ట్మెంట్ చుట్టూ కూడా చాలా చక్కగా సెట్ బ్యాక్స్ వదిలి చాలా నీట్ గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్, మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లోనే మనకి నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో మనకి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. మనకి ఫ్లాట్ ముందు వచ్చేసి కూడా ఈ విధంగా మంచిగా సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది సెక్యూరిటీ పర్పస్కి. చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే వచ్చేసరికి. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి. ఎవరైతే నాగోల్ మెట్రోకి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక మంచి ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ స్టోర్. మనకి మెయిన్ ఎంట్రన్స్ స్టోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఫ్లాట్ యొక్క మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓనర్స్ వాళ్ళే స్టే చేస్తున్నారు ప్రెసెంట్ ఫ్లాట్లో వచ్చేసరికి. అందుకే ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ ఎంట్రన్స్ హాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా మనకి ఎల్ షేప్ సోఫా సెట్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి దివాన్ కట్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. టోటల్ హాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ హాల్లోనే ఆపోజిట్లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి టీవీ యూనిట్ లుక్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది వుడ్ వర్క్తో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్స్ అయితే సేల్కి ఉండడం జరిగింది. మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ వచ్చేసి లైట్గా అయితే వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. ఓన్లీ బెడ్రూమ్స్లో మనకి వచ్చేసి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ అలాగే కిచెన్లో వచ్చేసరికి మనకి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది నీట్గా. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్గా వుడ్ వర్క్ డిజైన్ చేయించి చాలా బ్యూటిఫుల్గా మనకి ఫ్లాట్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ఫేసింగ్లో కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వన్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేసిన తర్వాత మీరు మంచి డిసిషన్ అయితే తీసుకోగలుగుతారు. టోటల్ అపార్ట్మెంట్లో మనకి 3 ఫ్లాట్స్ అయితే సేల్కి ఉండడం జరిగింది. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే ఫ్లాట్ కవర్ చేస్తున్నానో అది వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మనకి టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేశాను కదా. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో పార్టీషన్ వచ్చేసరికి ఈ విధంగా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్తో అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి స్పేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళు డైనింగ్ టేబుల్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో దాన్ని వచ్చేసి మనకి ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ని అయితే వుడ్ వర్క్తో డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే డైనింగ్ టేబుల్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్. మీరు కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని తర్వాత కావాలంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన వచ్చేసి ఈ విధంగా మనకి క్రాకరీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు, మనకి డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా. అండ్ ఈ డైనింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి పూజా రూమ్ని వీళ్ళు ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. వుడ్ వర్క్ ఈ విధంగా మనకి పూజా కింద అయితే డిజైన్ చేయించుకున్నారు. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గానే ఆపోజిట్లో మనకి అటాచ్డ్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే దాని ముందు వచ్చేసి ఈ విధంగా మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానిపైన కూడా ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా వీళ్ళు ఫ్రిడ్జ్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఓవరాల్ మనకి డైనింగ్ ఏరియా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్లేలిస్ట్లో కనుక వెళ్ళి చెక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్కి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ డైనింగ్ ఏరియా అయితే మీకు కవర్ చేశాం కదా. ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అంటే ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కదా. సో మనకి వాస్తు ప్రకారం మనకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది.
ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఫ్లాట్ అయితే వచ్చేసరికి మనకి ఓనర్ వాళ్ళే స్టే చేస్తున్నారు కాబట్టి ఫ్లాట్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ, బట్ మీకు ఎక్కడ అలా కూడా అనిపించదు. మీరు ఫిజికల్గా వచ్చి సైట్ విజిట్ చేస్తే న్యూ ఫ్లాట్ అనే అనుకుంటారు. అంత బాగుంటుంది మనకి మెయింటెనెన్స్ వచ్చేసరికి. ఎవ్రీథింగ్ కూడా ఓనర్ వాళ్ళు దగ్గర నుండి డిజైన్ చేయించుకున్నారు. కిచెన్లో కూడా చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా మొత్తం మనకి పై వరకు కూడా ఈ విధంగా కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1054 ఎస్ఎఫ్టీ అని చెప్పాను కదా, ఆ 1054 ఎస్ఎఫ్టీలో స్పేస్ని ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా చాలా నీట్గా మనకి వుడ్ వర్క్తో కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనం ఐటమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు, అందుకే మనకి ఫ్లాట్ అయితే సేల్కి పెట్టడం జరిగింది. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది అపార్ట్మెంట్ వచ్చేసరికి. సో ఎలిజిబుల్ పర్సన్స్కి ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఛానల్ ద్వారా మీరు ప్రాపర్టీ పర్చేస్ చేస్తే మీకు సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాము. అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతార ప్రాపర్టీస్. అండ్ అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే కనుక 2 BHK ఆర్ 3 BHK ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ఏవైనా కానీ సేల్కి ఉన్నట్లయితే మీ ప్రాపర్టీ సేల్ ఆర్ ప్రమోషన్ కోసం మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి. అండ్ ఇప్పుడు కిచెన్ అయితే కవర్ చేశాం కదా, కిచెన్ నుంచి బయటికి రాగానే మీకు డైనింగ్ ఏరియాలో షింక్ ప్రొవిజన్ ఏదైతే కవర్ చేశానో దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి కామన్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే రెండు కూడా మనకి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి డబుల్ కాట్ బెడ్ అండ్ అలాగే దివాన్ కాట్ రెండు కూడా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మనకి బెడ్రూమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి ఆపోజిట్లో కప్బోర్డ్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి. మనకి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 2 beds ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి రూమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ వాల్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి పిన్ టు పిన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో. అందుకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం వల్ల జస్ట్ 10 minutes మీరు టైం స్పెండ్ చేసి స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఫ్లాట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ మీరు ఇంట్లో ఉండే తీసుకోగలుగుతారు. దానివల్ల మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు బెడ్రూమ్ అయితే కవర్ చేశాం కదా, మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి 2 washrooms కూడా వెస్ట్రన్ వాష్రూమ్స్నే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూస్తారు కదా. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఈ డైనింగ్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందుగా మీకు వాష్ ఏరియా అయితే ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి టోటల్ మనకి యూటిలిటీ ఏరియా. అండ్ ఈ యూటిలిటీ ఏరియాలో కూడా మన పై వరకు ఈ విధంగా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించారు. అండ్ దాంతోపాటు మనకి మస్కిటోస్ అవి రాకుండా మనకి మస్కిటో నెట్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ ఈ వాష్ ఏరియాలో కూడా పైన వచ్చేసి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి ఇక్కడ ఐటమ్స్ ఏవైనా స్టోర్ చేసుకునేలాగా. వాష్ ఏరియాలోనే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వాష్ ఏరియా నుంచి మనం లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి బెడ్రూమ్లో కూడా ఈ విధంగా మనకి వుడ్ వర్క్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి బాల్కనీ కూడా అయితే ఉండడం జరిగింది. అది కూడా మీకు కవర్ చేస్తాను. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ. మనకి బాల్కనీ వాష్ ఏరియా రెండిట్లో కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అనేది ఈ విధంగా పై వరకు కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ రెండిట్లో కూడా మనకి మస్కిటోస్ ఏవి రాకుండా ఈ విధంగా మనకి మస్కిటో నెట్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు టోటల్ ఫ్లాట్ అయితే ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1054 ఎస్ఎఫ్టీ. ఇదే అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇంకో 2 ఫ్లాట్స్ కూడా మనకి సేల్కి అయితే ఉండడం జరిగింది. అది వచ్చేసి ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఇంకోటి మనకి వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ యొక్క వీడియో వచ్చేసరికి మన ఛానల్లో ఆల్రెడీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కావాలంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్.
కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి 1054 SFTలో ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే యూడిఎస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లాట్కి వచ్చేసరికి మనకి 3 ఫ్లాట్స్ కూడా యూడిఎస్ వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 50 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 4 ఫ్లాట్స్, టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 20 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. మనకి అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ చక్కగా సెట్ బ్యాక్ వదిలిపెట్టి చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్, సీసీటీవీ, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్ అండ్ అలాగే మనకి 24/7 సెక్యూరిటీ, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రాపర్టీ అయితే వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా మనకి చాలా సూపర్గా ఉంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. లొకేషన్ అయితే మాత్రం చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మనకి మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనకు అలాగే హాస్పిటల్స్, గ్రాసరీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇలా అన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 74 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 74 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. మనకి ప్రెసెంట్ ఇదే ఏరియాలో వచ్చేసరికి బ్రాండ్ న్యూ ఫ్లాట్ విత్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని మనకి 75 lakhs అయితే పడుతుంది. అలాంటిది మనకి బిలో 75 lakhsలో మనకి వుడ్ వర్క్ అన్నీ చేయించిన ఒక న్యూ ఫ్లాట్ జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ మనకి 74 lakhs అయితే కోట్ చేస్తున్నారు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి రెంట్ వచ్చేసి ప్రెసెంట్ 18 నుంచి 20K దాకా అయితే వస్తుంది. అండ్ అలాగే యూడిఎస్ కూడా మనకి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 50 స్క్వేర్ యార్డ్స్ 50 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ గజం వాల్యూ వచ్చేసరికి 1 lakh దాకా అయితే నడుస్తుంది. అంటే మీకు 50 లక్షల దాకా మనకి ల్యాండ్ వాల్యూనే ఉంది. సో మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఫ్లాట్ అయితే వస్తున్నట్లు. సో ఎవరైతే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎవరైతే నాగోల్ సరౌండింగ్ ఏరియాస్లో మెట్రోకి దగ్గరలో కనుక ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు రీజనబుల్ ప్రైస్లో, వాళ్ళకైతే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయండి. రీజనబుల్ బడ్జెట్లో వుడ్ వర్క్ అన్ని డిజైన్ చేయించుకున్న ఒక న్యూ 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ ఫ్లాట్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మీకు నచ్చినట్టుగా మీరు వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోవాలని ఒక న్యూ 2 BHK కోసం సర్చ్ చేస్తుంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్లో మీరు 2nd ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే చూస్ చేసుకోవచ్చు. దానిలో కూడా మీకు వుడ్ వర్క్ వచ్చేసరికి లైట్గా డిజైన్ చేయించారు. మనకి బెడ్రూమ్స్లో వచ్చేసరికి కప్బోర్డ్స్ అవన్నీ అయితే డిజైన్ చేయించారు. దాని కంప్లీట్ ఫుల్ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ 2025లో మీ సొంత ఇంటి కలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే నెరవేర్చుకోండి. మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.